మహిళా బిల్లుపై భారత జాతీయ కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్న బీజేపీకి మేము విన్నయించుకున్న విషయం ఏంటంటే 2023లోనే మహిళా బిల్లు పార్లమెంట్ సాక్షిగా ఆమోదం తెలపడం జరిగింది. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ని దురుద్దేశంతో అసత్య ప్రచారం చేయాల ఉద్దేశంతో కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల రాలేని చెప్తున్నారు కానీ 2023లో పార్లమెంట్ లో అందరూ ఆమోదం తెలపడం ద్వారా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఆ రోజు ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో విషపూరితమైన కుట్ర ఏంటంటే ఈ నియోజకవర్గాలను పునర్విభజన చేసే ప్రక్రియలో దీని మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని వారు ఏదైతే అనుకుంటున్నారో అది అసాధ్యమైన వేళ దీన్ని బట్టగాల్చి కాంగ్రెస్ మీద పార్టీ మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ బీజేపీ వాళ్ళు మేము దీని మీద ఉపేక్షించలేదు. మహిళల వైపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఉన్నది. ఇందిరమ్మ రాజ్యం సోనియా గాంధీ గారు, ఇలా ప్రియాంక గాంధీ గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, నెహ్రూ గారి హయాం నుంచి మహిళలకు ఉన్నతమైన మనము పీట వేయడం జరిగింది. అలాగే తెలంగాణలో మహిళలకు ఉచిత విద్య, ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద మీరు అసత్య ప్రచారం చేయడం మానుకుని మీతోని చేత కాకపోతే నెక్స్ట్ వచ్చే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఆయన తర్వాత మేమందరం ఖచ్చితంగా మహిళా బిల్లును తీసుకొస్తాము. మహిళలకు పెద్దపీట వేయడం ఖాయం.